శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం ఇదే తల్లి. నన్ను నీ తండ్రిగా భావించి వింటావా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు కోపంలో ఏ సమాధానం చెప్తున్నావో, ఎలాంటి నిర్ణయం పడితే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు తల్లి. కోపంలో నీకు తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నావు. నువ్వు కోపాన్ని తగ్గించుకోవాలి. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, కోపం వస్తే మనిషికి వివేకం నాశనం చేస్తుందని నీకు తెలుసు. కోపంతో సమస్యలు అంతం కావమ్మా, ఇంకా ఇంకా పెరుగుతాయి. నీకు ఒక విషయం తెలుసా తల్లి, నువ్వు మాట్లాడే తీరును బట్టి ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారు. కోపంలో నువ్వు ఎలా సమాధానం ఇస్తావో అవతల వారికి అవసరం లేదు. నిన్ను ఆ కోపంలో మాట్లాడే మాటల బట్టే నిర్ణయించుకుంటారు. నీ యొక్క స్వభావాన్ని గుర్తిస్తారు. వీలుంటే నిన్ను చులకనగా చూస్తారు, నీకు దూరంగా ఉంటారు. అందువల్ల కోపం చాలా విధాలుగా నష్టాన్ని, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది తల్లి. అలాంటి కోపాన్ని అదుపు చేసుకోవాలి. నీ చుట్టూ చాలామంది ఉంటారు. అది డబ్బైనా, పేరైనా, లేదంటే హోదా అయినా, వీటిలో నీ దగ్గర ఏది ఉన్నా సరే నీ యొక్క జీవితమే వేరేలా ఉంటుంది. ఇది అంతా నాణానికి ఒక ఎత్తైతే నీ చుట్టూ ఎవరూ లేరంటే నువ్వు ఏదో సరిగ్గా చేయడం లేదని అర్థం బిడ్డ. తప్పు చేస్తున్నావని అర్థం. నీ చుట్టూ ఎవరూ లేరంటే నీ దగ్గర ఏమీ ఉండడం లేదని అర్థం. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయిందమ్మా. మనిషి చుట్టూ అవసరాల చుట్టూ మనుషులు. కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం వేషాలు మారుస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. నిన్ను ఎలా పడితే అలా వాడుకుంటారు బిడ్డ. వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తున్నారు. అర్థమైందా తల్లి? తప్పు చేసి గట్టిగా అరిచినంత మాత్రాన అవతల వాళ్ళు గెలిచినట్ట కాదు కదా. మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్లా కాదు కదా. ఒకటి చెప్తాను, గుర్తుంచుకోమ్మా. కింద పడిన రూపాయి బిళ్ళ చేసే శబ్దం కింద పడిన 100 రూపాయల నోటు చేయలేదు. శబ్దం చేయనంత మాత్రాన 100 రూపాయల నోటు విలువ తగ్గిపోదు కదా. ఒక్క 100 రూపాయల నోటుతో 100 రూపాయల బిళ్ళలను కొనగలం కదా. అలాగే ఒక వ్యక్తి విలువ అతని మాటల కంటే అతని చేతల ద్వారానే గుర్తించబడుతుందని గుర్తుంచుకో. ఒక్క విషయం చెప్పనా తల్లి, జీవితంలో సుఖంగా ఉండాలంటే నువ్వు ఈ 3 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. 1, నీ జీవితంలో జరిగింది ఎప్పటిదప్పుడే మర్చిపో. 2, జరుగుతున్నది గమనించు. 3, జరగబోయేదానికి సిద్ధంగా, ధైర్యంగా ఉండు. అర్థమైంది కదా బిడ్డ నీ సాయి తండ్రి చెప్పేది? నువ్వు ఎవరితో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మి వాళ్ళతో నీ యొక్క అన్ని విషయాలు, రహస్యాలు చెప్తే ఆ తర్వాత వాళ్ళు నిన్ను విరిచేస్తారు. కాబట్టి ఒక మనిషిని అర్థం చేసుకునే ముందు లేదా అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ఉండేవాడో ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి బిడ్డ. అర్థమైందనుకుంటా తల్లి. జీవితంలో నువ్వు పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి బిడ్డ. అంతేకాని పడిపోయాను కదా అని అక్కడే పడుపు వేసుకొని పడుకోకూడదు. నేను బాగున్నప్పుడు అందరికీ నువ్వు సహాయం చేసావు. నువ్వు బాగున్నప్పుడు ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే నాకు ఎవరూ సహాయం చేయడం లేదు తండ్రి అని బాధపడద్దమ్మా. కొన్నిసార్లు ఏ సహాయం చేయకపోవడమే వాళ్ళు నీకు చేసే అతిపెద్ద సహాయమని గుర్తుపెట్టుకో. ఎందుకో చెప్పనమ్మా, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా
పట్టు వదలని విక్రమార్కుల్లా పైకి లేచి పోరాడిన వారికి ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికి నిజమైన విలువ ఉంటుంది. ఈరోజు నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాణ్ణి నవ్వని అమ్మా, అసూయతో ఏడ్చేవాణ్ణి ఏడవని. కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు. ఏదో ఒక రోజు నిన్ను ఎగతాళి చేసిన వారు కూడా నిన్ను చూసి అసూయపడ్డవారే నువ్వు గొప్పవాడివి అయిన రోజున నీ సహాయం కోసం నీ దగ్గరికి తప్పకుండా వస్తారు. అప్పటి వరకు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండు, పోరాడుతూనే ఉండు, శ్రమిస్తూనే ఉండు. నీ విలువేంటో అందరికీ తెలియజేస్తూనే ఉండు బిడ్డ. ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పురా, ఏదైనా సరే ఒక్కొక్కసారి మన కాళ్ళ కింద ఉండే అంటే నీ కాళ్ళ కింద ఉండే విలువలేని దుమ్ము కూడా నీ కంట్లో పడినప్పుడు నిన్ను విలువెల్లాడేలా చేస్తుంది. అలాగే మన ముందు విలువలేని మనుషులు కూడా వాళ్ళ మాటలతో మనల్ని నిన్ను బాధ పెట్టాలని చూస్తారు. అలాంటి వాళ్ళు పట్టించుకుంటూ బాధపడితే ఎలా చెప్పు? నీ జీవితం అక్కడే ఆగిపోతుంది కదా. నీ ప్రయాణంలో నువ్వు ఒంటరి అయిపోతావు కదా. కాబట్టి జీవితంలో నువ్వు గెలిచే వరకు మౌనంగా ఉండు బిడ్డ. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నువ్వు చేసే పనంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ పని పూర్తి చేసి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళ నోళ్ళు మూతపడేలా చెయ్యు. అర్థమైందా? అన్నిటికీ కూడా నీ సాయి తండ్రి నేనున్నానమ్మా. పక్కా ధైర్యంతో నిన్ను సంతోషంగా ఆనందంగా ఉండేలా నేను చేస్తాను. నీ జీవితంలో ఏ సమస్యకైతే బాధపడుతున్నావో దానికి సమాధానమిచ్చి పరిష్కారం చేసే బాధ్యత కూడా నాది. ధైర్యంగా ఉండవని మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.